పూలే 199వ జయంతి సందర్భంగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తాలో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలని పెట్టడం జరిగింది గత సంవత్సరము. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు, ఆళ్ళ రామకృష్ణ గారు, ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఓబీసీ. ఈ కార్యక్రమంలో తీర్మానం ఏంటంటే రేపు 16, 17, 18వ తారీఖున పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు పెట్టారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి ఈ దేశంలో అని పెట్టారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి మహిళా రిజర్వేషన్లు పెట్టండి, కానీ అందులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి, ఎస్సీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి, ఎస్టీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి. ఇప్పటికే ఈ దొరలతో మేము ఏగలేకపోతున్నాం, మళ్ళీ దొరసాన్లు వస్తే వాళ్ళతో ఏగలేక సావాలే. మా బీసీ మహిళలు ఉండేటట్టు, ఎస్సీ మహిళలు ఉండేటట్టు, ఎస్టీ మహిళలు ఉండేటట్టు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక ఆత్మగౌరవం ఉండేటట్టుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మోడీ గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పూలే సావిత్రిబాయి పూలే దంపతులు 150 సంవత్సరాల క్రితం మహిళల కోసం స్కూల్స్ పెట్టారు. బ్రాహ్మణ మహిళలు వితంతువులు ఉండి వాళ్ళకు కడుపులైతే ఎక్కడ ప్రసవించాలో తెలియకపోతే శిశు హత్య నిరోధక గృహాలు పెట్టిర్రు. బ్రాహ్మణులకు సేవ చేసిన ఉత్తములు, బ్రాహ్మణుల కంటే ఉత్తములు మా వాళ్ళు. ఈ సమాజంలో ఉండేటటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి శిశువుకు విద్యను అందాలని చెప్పి అనేకమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయులు వారు. వారికి భారతరత్న ఇవ్వకుండా క్రికెట్ ఆడినోనికి, పాయకాన్లు కడిగినోనికి ఇస్తున్నారు ఈ దేశంలో తప్ప మహాత్మునికి మాత్రం భారతరత్న ఇవ్వట్లేదు. బీజేపీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ గారు, మీరు అమిత్ షాకి ఇచ్చుకోండి భారతరత్న, ఎల్కే అద్వానికి ఇచ్చుకోండి భారతరత్న, అనిల్ అంబానీకి ఇచ్చుకోండి, కానీ మా పూలే గారికి కూడా ఇవ్వండి సార్. మా పూలే గారు కూడా ఎంతో సేవ చేసిండు, వాళ్ళంతా దోపిడీ చేసిండ్రు, సమాజానికి సేవ చేసిండు. ఈ భారతదేశంలో భారతరత్న అంటే పెద్ద జోక్ అయిపోయింది. ఎవడైతే ఎక్కువ దోపిడీ చేస్తాడో వాడికే భారతరత్న, ఎవడైతే ఎక్కువ అబద్ధాలు చెప్తాడో వాడికే పద్మశ్రీ, ఎవడైతే ఎక్కువ బ్రోకర్ పనులు చేస్తాడో వానికే పద్మ విభూషణ్. ఒక పూలే గారి లాంటి వాడికి కూడా, సావిత్రిబాయి పూలే కూడా భారతరత్న ఇచ్చి ఆ భారతరత్నకు ఉన్న విలువని కాపాడమని చెప్పి నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.